గా మనం ఆలోచించి జవహర్లాల్ నెహ్రూ గారి సదుద్దేశంతోనే చాలా రొమాంటిక్ గా ఆలోచించి దేశ రక్షణ నాకు అక్కర్లేదు, దానికోసం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంది చిని భయ భయ అని చెప్పని టిబెట్ ని వాళ్ళు ఆక్రమించి కూర్చుంటే మనం వాళ్ళ గోతం పలికాం. కనీసం టిబెట్ ఆక్రమణ అప్పుడైనా సరే మేము టిబెట్ లో మీ ఆధిపత్యాన్ని ఎప్పుడు గుర్తిస్తాము అంటే భారత్ చైనాల మధ్య ఈ సరిహద్దు రేఖ శాశ్వతత్వం కల్పిస్తే అన్నమాట మనం అనలేదు ఏనాడు కూడా. అలాగే పాకిస్తాన్ తో కూడా షిమ్లా ఒప్పందం జరిగింది 71లో. మీకు డిసెంబర్ 17 తారీఖు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఇంకా మీరంతా చిన్నవాళ్ళు, మీరు పుట్టలేదు. మేమంతా కూడా అప్పటికే ఎదుగుతూ ఉన్నాం. ఆ రోజున పాకిస్తాన్ సైనిక దళం మనకి నియాజీ ఆధిపత్యంలో 90,000 మంది సైనికులు లొంగిపోయారు. షిమ్లా ఒప్పందంలో వాళ్ళందరినీ వదిలేశాం. దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల భూమిని మనం ఆక్రమించుకున్న భూమిని, పశ్చిమ పాకిస్తాన్ భూమిని మనం దాన్ని కూడా తిరిగి ఇచ్చేసాం. ఇది ఇస్తున్నప్పుడైనా కనీసం జమ్మూ కాశ్మీర్ విషయంలో శాశ్వత పరిష్కారం, సింధు జలాల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం గట్టిగా పట్టుబట్టొచ్చు మనం. అప్పుడు పాకిస్తాన్కి వేరే ప్రత్యామ్నాయం లేదు, అయినా మనం వదిలేసాం. కాబట్టి గతం నుంచి మన పాఠాన్ని ఎందుకప్పుడు ఆలోచించలేదు నెహ్రూ గాని ఇందిరాగాంధీ సదుద్దేశంతోనే. ఏంటంటే మనం ఇప్పుడు మనకు ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది, మీరు స్నేహితులు ఎవరు కావాలో ఎంచుకోవచ్చు, పొరుగు వాళ్ళు ఎవరు కావాలో ఎంచుకోలేరు. మనకి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా పాకిస్తాన్, చైనా మనకి పొరుగు వాళ్ళు శాశ్వతంగా. ఈ దేశం ఉన్నంత కాలం, అంటే చరిత్ర మొత్తం నిరంతరం ఆ దేశాలు ఉన్నంత కాలం ఈ సరిహద్దు అనివార్యం, పొరుగు వాళ్ళు అనివార్యం. కాబట్టి ఆ సమాజం మీద మనం దండెత్తట్లా. ఆ సమాజాన్ని నాశనం చేయాలని మనం కోరుకోవట్లేదు. చైనా నాశనం కావాలని మనకి ఇష్టం, మన కోరిక లేదు. అలాగే పాకిస్తాన్ నాశనం కావాలని మన కోరిక లేదు. మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, వాళ్ళతో సవ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. దానికి సంకేతంగా బహుశా పర్లేదు రేపొద్దున పరిష్కారం అవుతాయని చెప్పిన భావంతో ఆచితూచి వ్యవహరించకుండా కొంచెం వదిలేశారు చూస్తున్నట్టుగా. జరిగింది అది జరిగిపోయింది. కానీ దేశ రక్షణ విస్మరించినట్టయితే మళ్ళీ ఇంకో తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం పెడుతున్న ఖర్చు కూడా చాలదు, బహుశా కొంత పెంచాలి. మన బడ్జెట్ లో మనకున్న పరిస్థితుల మేరకు కొంతైనా పెంచాల్సిన అవసరం ఉంది. రక్షణ శాఖకు సంబంధించిన బడ్జెట్ లో పెంచాలి, ఇంకా పెంచాలి. ఎందుకంటే మన బడ్జెట్ లో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే చాలా ఎక్కువ డబ్బు పెన్షన్లకు పోతోంది. అవును, ఇప్పటికి కూడా. ఎందుకంటే ఆర్మీలో 15 ఏళ్ల సర్వీసే 190 మందికి ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ వయసు ఎక్కువ మంది ఉంటారు. అవును, మనకు మామూలుగా సివిల్ సర్వీసెస్ లో వాటిలో 50 ఎందుకు 60 ఏళ్లకు రిటైర్మెంట్. అక్కడ అట్లా కాదు, 35కి 40 కల్లా రిటైర్ అయిపోతారు. 40 ఏళ్ల నుంచి మిగతా రిటైర్మెంట్ వాళ్ళ కోసం పెద్ద ఎత్తున 1 ర్యాంక్ 1 పెన్షన్ పేరుతో విపరీతమైన పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని ఉత్సాహంగా మనం ఒప్పేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, ఆ పెన్షన్ కోసం డబ్బులు ఎప్పుడైతే కేటాయించలేదో బడ్జెట్ లో, రక్షణ కోసం పెట్టే ఖర్చులు అత్యధిక భాగం ఇవాళ పెన్షన్ల కోసం పోతుంది. దీర్ఘకాలంలో దాన్ని పరిష్కారం చేయాలి. తర్వాత మన దేశ అవసరాలకు రీత్యా ఆయుధ సంపత్తి గానీ లేదా టెక్నాలజీ గానీ పెంపొందించుకోవాలి.